కందుకూరు నియోజకవర్గంలో కూడా సీనియర్ లీడర్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే గతంలో కూడా మంత్రిగా చేసినటువంటి మానుగుంట మైదర్ రెడ్డి గారు మౌనంగా ఉండటం కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే దాని మీద జోరుగా చర్చించుకుంటున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆయన మౌనం దేనికి అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. 2024లో కూడా ఆయన ఎన్నికలకు దూరంగా ఉండటం, అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా సీటు కేటాయించకపోవటం, ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి కూడా ఆయనకు ఆఫర్ ఇవ్వటం జరిగింది. దానికి కూడా ఆయన ఓకే అనటంతో పాటు బుర్రా మధుసూదన్ యాదవ్కు కూడా టికెట్ కన్ఫర్మ్ అయింది. సో 2024లో ఆయన ఓటమి చెందడంతో కూడా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ కొన్ని మండలాల్లో కూడా పర్యటన చేస్తూ కొన్ని పార్టీ కార్యక్రమాలు కూడా యాక్టివ్గా ఉన్నారు. అయితే పార్టీ కార్యక్రమాలకు కూడా చాలా దూరంగా కూడా మానుగుంట మైదర్ రెడ్డి గారు కూడా ఉంటా ఉన్నారు. అయితే ఈయన జనసేనలోకి వెళ్తారని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో చేరతారని కూడా కొంత సమాచారం అయితే మొన్నటి వరకు కూడా కొన్ని ఛానళ్ళు అయితే పనిగట్టుకొని మరి ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కానీ, ఇటుపక్క మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారితో కానీ, కొంతమంది రాజకీయ పెద్దలతో కూడా మైదర్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి కూడా ఆయన అటువైపు వెళ్తారని కూడా కొంత ప్రచారం అయితే జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన సైలెంట్గా ఉండటం పట్ల కూడా కొంతమంది అయితే జోరుగా దీని మీద కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ మైదర్ రెడ్డికి అక్కడ లోకల్గా ఉండేటువంటి మైదర్ రెడ్డి గారికి అక్కడ ఇన్ఛార్జి ఇస్తారని కొంతమంది ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడున్న అక్కడ లోకల్గా తూమాటి మాధవరావు గారు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే కొన్ని కార్యక్రమాల్లో కొంత ఆయనకు ప్రోటోకాల్ ఉంది కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద కూడా తూమాటి మాధవరావు గారు కూడా విమర్శలు చేయడం జరుగుతుంది. ఈ ముగ్గురు నేతలు ఒకే చోట ఉండటంతో కూడా కొంత అక్కడ కార్యకర్తలు అయితే ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా రాబోయే అక్కడ రాజకీయం అయితే కొంత కాకరేపుతుందని చెప్పాలి. ఎందుకంటే మైదర్ రెడ్డి గారు మౌనంగా ఉంటున్నారు. అదేవిధంగా తూమాటి మాధవరావు గారు కూడా కొన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన యాక్టివ్గా పాల్గొనటం లేదు. సో కందుకూరు నియోజకవర్గంలో మైదర్ రెడ్డి వర్గం అంటూ, బుర్రా మధుసూదన్ యాదవ్ గారి వర్గం అంటూ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. సో రాబోయే రోజుల్లో కూడా మరి కందుకూరు రాజకీయం ఇటువైపు తిరుగుతుందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలను కూడా మార్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ బాటలో కూడా కొంతమందికి ఆ నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా నియమించే కార్యక్రమంలో ఆయన దగ్గరగా పరిశీలించి ఎవరైతే ఆ నియోజకవర్గానికి 100% న్యాయం చేస్తారో వారికి కేటాయించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. 2024 ఎలక్షన్కు ముందు ఒక విధంగా ఆలోచన చేసి బోల్తా కొట్టారు కాబట్టి 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఎవరైతే కార్యకర్తలకు ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి అండగా ఉంటారో ఆ వైపుగా కూడా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో కందుకూరులో ఇన్ఛార్జిని మారుస్తారా, లేకపోతే మైదర్ రెడ్డికి కేటాయిస్తారా, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ఇన్ఛార్జినే కంటిన్యూ చేస్తారనేది కూడా కొంత సందిగ్ధ వాతావరణం అయితే నెలకొని ఉంది.